RTI Live News. Ask for right. Welcome to RTI Live News. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్రా దేవేందర్ మాట్లాడుతూ 2021-22 సంవత్సరంలో 234 మంది సబ్సిడీ లోన్లకు అప్లై చేసుకున్నారన్నారు. ముగ్గురికి ఇచ్చి 231 మందికి నేటి వరకు సబ్సిడీ లోన్లు రాలేదని తెలిపారు. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీలు అభివృద్ధి చెందకుండా కుట్రలు చేసిందని, ఎస్సీ కార్పొరేషన్ నిధులను వేరే పథకాలకు వాడుకొని ఎస్సీ కార్పొరేషన్ను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఇప్పుడున్న ప్రజాపాలన ప్రభుత్వం దృష్టి సారించి 231 మందికి సబ్సిడీ లోన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో అర్హులందరికీ ఏకతాటిపైకి తీసుకువచ్చి డిహెచ్పిఎస్ మరియు భారత కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ జిల్లా కన్వీనర్ నిమ్మల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. 2021-22 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్ల కోసం 234 మంది అప్లై చేసుకోవడం జరిగింది. అందులో ముగ్గురికి ఇచ్చి 231 మందికి ఇప్పటివరకు సబ్సిడీలు రాలే, ఆ లోన్లు ఇవ్వలే. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్ల నిధులను మళ్లించేసి వేరే పథకాలకు వాడుకొని ఎస్సీలను డెవలప్ కాకుండా కుట్రలు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రజాపాలన ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2021-22 సంవత్సరంలో ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్లో లోన్ల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకు వెంటనే 2021-22 సంవత్సరాలకు సంబంధించినటువంటి నిధులు వెంటనే విడుదల చేసి వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వాలని చెప్పేసి ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి తరపు నుండి, అలాగే డిహెచ్పిఎస్ జిల్లా సమితి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ తొందరలో ఈ సబ్సిడీ నిధులు రిలీజ్ చేయకపోతే ఈ అర్హులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో, అలాగే డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.